2,00,000 పైచిలుకు జనాభా ఉన్న ఆదోనిలో 1,00,000 మంది పైన బతుకుతీరు కోసం ఇళ్లకు తాళాలు వేసుకొని పోతున్నారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా కృష్ణమ్మ నది పక్కనే ఉన్నా ఈ పరిస్థితి ఉంది. ఇది తెలుగు జాతికి వచ్చిన గౌరవమా, లేదంటే వాళ్ళ పాటి శాపమా అని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదేవిధంగా దీని గురించి ఆదోని ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి భారతీయ జనతా పార్టీ వర్యులు కూడా ప్రస్తావన తెచ్చారు. అయితే నాకు చిన్న డౌటు, సొంత ఊరిలోనే ఉండి ఏదో బతుకు తీరు కోసం పోయి సాయంత్రానికి గూటికి చేరుకునే వాళ్ళ పరిస్థితే అలా ఉంటే 75% జనం రాజంపేట నియోజకవర్గంలో కువైట్ కానీ, ఖత్తర్ కానీ, దుబాయ్ కానీ వెళ్ళిపోయారు. రోజువారీ కూలీకో, నెలసరి జీతానికో. తల్లిదండ్రుల స్థానంలో భార్య బిడ్డలకి ఆప్తులుగా అండగా ఉండాల్సిన ప్రజలు సముద్రాలు దాటి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారంటే ఇది నిజంగానే 75 సంవత్సరాల స్వతంత్రం గౌరవమా? తెలుగు జాతి బిడ్డలకు పట్టిన గత. మరి దీన్నేమనాలి? అట్లీస్ట్ పార్థసారథి గారు 75 సంవత్సరాల తర్వాత అయినా నేనున్నాను అని అసెంబ్లీలో ఒక విషయమైనా చెప్పాడు ఆదోని గురించి. మరి రాజంపేటలో ఆ ఊసన్నా ఉందా? ఈ నుంచి పోయి ఆడవాళ్ళు ఏదైనా పెట్టి తిని రావడమే తప్ప వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళ జీవితాలు మెరుగ్గా ఉండాలి. ఒకవేళ గల్ఫ్ దేశాలకి ఏదైనా అయితే ఇక్కడ బతుకుదీరు గురించి మన వాళ్లకు ముందుగానే ఆలోచించి పెట్టాలి అనే ఆలోచన, అవగాహన ఉన్న నాయకుడు ఉన్నాడని మీరు అనుకుంటున్నారా? అది రాజంపేట నియోజకవర్గ జనాలు ఆలోచించాలి.